सूर्यस्पर्धिकिरीटमूर्ध्वतिलकप्रोद्भासि फालान्तरं कारुण्याकुलनेत्रमाद्रहसितोल्लासं सुनासापुटम् गण्डोद्यन्मकराभकुण्डलयुगं कण्ठोज्ज्वलत्कौस्तुभं त्वद्रूपं वनमाल्यहारपटल श्रीवत्सदीप्रं भजे. ఆ స్వామి వారి యొక్క పరమాత్మ స్వరూపాన్ని, సగుణ రూపాన్ని, ఆ రెంటిని మేళవిస్తూ వాటి గురించి తెలుసుకున్నాం. ఇక్కడ ఈ అధ్యాయంలో, ఈ దశకంలో మనం తెలుసుకునేది ఏంటంటే, ఈ భగవద్ని యొక్క రూపవర్ణన, ఆ తర్వాత ఆ భక్తి యొక్క మహత్యం, ఈ రెండింటిని గురించి ఈ 2వ దశకంలో తెలుసుకుంటున్నాం. భాగవతంలో ఈ శ్లోకం మీరందరూ వినే ఉంటారు. త్రిజగన్మోహన నీలకాంతి తను ఉద్దీపింప ప్రభాత నీరజబంధు ప్రభమైన చేలము పైన్రంజిల్ల నీలాలక వ్రజ సంయుక్త ముఖారవిందమతి సేన్యంబై మా విజయుంజేరెడు వనెలాడు నామది నావేషించు నెల్లప్పుడు. ఆయన రూపాన్ని వర్ణించుకుంటున్నాడు భీష్ముల వారు. ఇక్కడ కూడా మన నారాయణాద్రి వారు ఆయన ఆ స్వామి యొక్క రూపాన్ని వర్ణిస్తున్నారు. ఎలా ఉన్నారు? ఆ నిర్గుణ నిరాకారుడైనటువంటి స్వామి సాకారుడిగా వచ్చి గురువాయూపురంలో ఉన్నారని చెప్పారు కదా, ఆ స్వరూపం ఎలా ఉంది, ఆ వర్ణన మనం ఇక్కడ చూస్తున్నాం. సూర్యస్పర్ధి కిరీట, ఆయన కిరీటం ఎలా ఉందట, ఆ సూర్యకాంతులే చాలా తీక్షణంగా ఉంటాయి, తేజోవంతంగా ఉంటాయి. వాటిని మనము తేరిపారి చూడలేము. అటువంటి ఆ సూర్యకాంతులతో పోటీ పడే విధంగా ఉన్నాయట స్వామివారి యొక్క కిరీట కాంతులు. అంత తేజోమయమైనటువంటి ఆ కిరీట కాంతులు ఉన్నాయట. మనం లలితా సహస్రనామంలో ఆమె కిరీటాన్ని చెప్పుకుంటాం కదా, ఆ జ్యోతిర్మండలాలే వచ్చి ఆ కిరీటంలో చేరి ఉన్నాయని, మరి స్వామి కూడా అలాగే ఆ జ్యోతిర్మండలాలు ఈ ఆ స్వామి యొక్క కిరీటంలో సమకూడి ఉంటాయి. అందుకే అంత ఆ సూర్యకి కాంతితోటి పోటీ పడుతున్నాయట, ఇంకా తలదన్నే విధంగా ఉన్నాయట. ఊర్ధ్వ తిలక ప్రోద్భాసి ఫాలాంతరం, ఆయన పాలభాగం ఎలా ఉంది, ఆ కిరీటం కాగానే పాలభాగం కనపడుతుంది కదా, అక్కడ ఎలా ఉందట అంటే ఊర్ధ్వ తిలకాలు ఉన్నాయట. ఆ విష్ణు స్వరూపంలో ఉన్నారు కదా పరమాత్మ ఇప్పుడు, కాబట్టి ఆయనకి ఊర్ధ్వ తిలకాలతోటి అలంకరణం చేసి అందమైనటువంటి తేజోవంతమైనటువంటి ఆ పాలభాగం కనబడుతోందట. ఆ పాలభాగం నుంచి కాస్తలా కిందికి వస్తే ఆ కళ్ళు, ఆ సూర్యచంద్రుల్ని నేత్రాలుగా కలిగినటువంటి మన స్వామి కళ్ళు ఎలా ఉన్నాయి, కారుణ్యాకుల నేత్ర ఆర్ద్ర హస్తోల్లాసం, ఆ కళ్ళు ఎలా ఉన్నాయట, ఆ కారుణ్యానికి నిలయమైనట్టు ఉన్నాయట. ఆ కారుణ్యానికి నిలయమయ్యి ఇంకా ఆర్ద్రంగా అంటే కరుణతోటి హసితోల్లాసం మనల్ని ఆ కరుణాసంద్రంలో ఉంచివేసేలాగా, మనకందరికీ కారుణ్యం కలిగించేలాగా, ఉల్లాసం ఉత్తేజం కలిగించేలాగా ఆ కారుణ్యం అన్ని లక్షణాలు కళ్ళల్లో కనబడుతున్నాయట. అంటే ఇక్కడ ఎలా ఉంది, ఆయన కళ్ళు అలా వెలుగులు ఎలా, ఎవరికైనా ముఖంలో కాంతి ఎప్పుడు వస్తుంది అంటే వాళ్ళ ఆ చిరునవ్వు వచ్చినప్పుడు ఆ చిరునవ్వు వెలుగులు ముఖమంతా వ్యాపిస్తుంది, ఆ కళ్ళు కూడా తేజవంతం అయిపోతాయి. అలాగా ఆ స్వామి వారి కళ్ళు అలా కాంతులని, కారుణ్యాన్ని వెదజల్లుతూ ఆర్ద్రతని కలిగి ఉన్నాయట. ఇంకా సునాసాపుటం, స్వామివారి ఆ ముక్కు అంత అందంగా ఉందట, చాలా చక్కటి ముక్కు ఉందట. ఆ తర్వాత ఈ గండ భాగం అంటే చెంపలు అంటాం కదా మనము, ఆ చెంప భాగాలు ప్రతిఫలిస్తున్నాయట, ఏకాంతులతో ప్రతిఫలిస్తున్నాయి. ఈ పక్కన ఉన్నటువంటి ఈ కుండలాలు, ఏం ధరిస్తారు స్వామివారు, ఆయన మకర కుండలాలు, మకర రూపంలో ఉండేటువంటి ఆ కర్ణ కుండలాలని ఆయన ధరించి ఉన్నారు. ఈ కాంతులు ఆ చెంపల మీద ప్రతిఫలిస్తున్నాయంటే అవి అంత స్ఫుటంగా అంటే అంత పారదర్శకంగా ఉన్నాయన్నమాట. ఆ కాంతులు ఈ చెంపల మీద
అలా మళ్ళీ ప్రతిఫలిస్తూ ఉన్నాయట. అంత అందమైనటువంటి గడ్డ భాగం కలిగినటువంటి ఉన్నారట స్వామివారు. ఆ చెంపలు చూశాక ఆ కిందికి వస్తే ఆ కంఠ భాగంలో ఏం ఏం ధరించి ఉన్నారు వాళ్ళ ఆ స్వామి? కంఠోజ్వల కౌస్తుభమణిని ఆ కంఠ భాగంలో ధరించి ఉన్నారట. అంత అందమైన ఒక్కొక్క భాగాన్ని వర్ణించుకుంటూ కంఠం వరకు వస్తే ఆ కంఠంలో కౌస్తుభమణి కనబడుతోందట. వెలుగులేనటువంటి ఆ కంఠ కౌస్తుభమణి ఉందట. ఆ తర్వాత ఎన్నో ఉన్నాయట. వనమాల స్వామిని ఎప్పుడు విడిపడకుండా ఉంటుంది. ఆ కంఠ భాగం నుంచి, ఆ గ్రీవం నుంచి ఆ పొడువుగా పాదాల వరకు ఆ కంఠమాల, ఆ వనమాల ఉంటుంది. దానితో పాటి హార పటలమట. ఎన్నెన్ని రకాలైనటువంటి రత్నాలు మణిమాణిక్యాలతో కూడినటువంటి అనేకమైనటువంటి హారాలను ధరించి ఉన్నట్ట. వీటిలన్నిటిలో వల్ల ఇంకొకటి కనపడుతోందట మధ్యలో. అది శ్రీవత్స దీప్రం. ఆ లక్ష్మీదేవి నివాస స్థానమైనటువంటి ఆ దాన్ని ఒక మచ్చగా ఏర్పడిందట ఆయన వక్షస్థలంలో. దాన్ని ఆ శ్రీవత్స చిహ్నం అని పిలుస్తూ ఉంటాం. ఆ శ్రీవత్స చిహ్నంతో వెలుగుతూ ఉండే స్వామి నిన్ను భజిస్తున్నానయ్యా అని ఆయన వర్ణన చేసుకుంటున్నారు. ఇంత వర్ణన చేస్తే ఆయన ముఖ సౌందర్యం వరకే వర్ణన చేశాం. ఈ పై హారాలే ఇంతవరకు. ఇంతటి చక్కటి ఆ రూపాన్ని మనం వర్ణన చేస్తూ ఉంటే అది వింటూ ఉన్న మన మనస్సు మనకు తెలియకుండానే ఆ రూపం ఆయన నిలబడుతుంది.